మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే జనవరి 1 బుధవారం పుష్యశుద్ధ విదియ ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. చాలా మంచి రోజు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరమంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అదృష్టం కలిసి వస్తుంది. ఐశ్వర్య యోగం పడుతుంది. ఇక మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. తిరిగిలేని రాజయోగం పడుతుంది. నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది. బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు. కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజా గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరిక ఆకులను సమర్పించండి. గణపతికి గరికను సమర్పించటం వల్ల ఈ 2025వ సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది. మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ 2025వ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 21 యాలుకలను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలుక్కాయల మాలను తయారు చేసి ఆ యాలుక్కాయల మాలను గణపతి పటానికి వేయండి. ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. ఇక ఈ సంవత్సరంలో మీరు అప్పులు చేయకుండా ఉండగలుగుతారు. మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు అనగా జనవరి 1న ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. కనుక ఈరోజు రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి. లేదా కనీసం 2 రావి ఆకులను తెచ్చి గుమ్మానికి 2 వైపులా కట్టండి. అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అదేవిధంగా జనవరి 1న ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకుని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఇంటి సింహద్వారానికి దిష్టి తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక జనవరి 1 రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. పార్వతీ పరమేశ్వర్లకు గణపతి కుమారస్వామి పుట్టారు. కుమారస్వామి గణపతి ఆటపాటలతో తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. వారిద్దరికీ వివాహం చేసుకునే వయసు వచ్చింది. నేను ముందు పెళ్లి చేసుకుంటాను అని స్కందుడు, కాదు నేనే ముందు పెళ్లి చేసుకుంటాను అని గణేశుడు ఇద్దరు వారిలో వారు తగువులాడుకోసాగారు. ఈ విషయం గ్రహించిన పార్వతీ పరమేశ్వర్లు కుమారులిద్దరినీ కూడా పిలిచి, కుమారులారా, వీరిద్దరి మీద మాకు సమానమైన ప్రేమ ఉంది. అందువలన మీలో ఎవరైతే భూమండలాన్ని చుట్టి ముందుగా తిరిగి వస్తారో వారికి వివాహం ముందు చేయటం జరుగుతుంది అని చెప్పారు. తల్లిదండ్రులు చెప్పిన నియమం ప్రకారం షణ్ముఖుడు తక్షణం తన వాహనాన్ని అధిరోహించి భూప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు. గణపతి తను స్థూలకాయుడు, సులువుగా ప్రయాణం చేయలేడు. కాబట్టి బుద్ధిని ఉపయోగించాలి అని తలచి కైలాసంలో ఉండిపోయాడు. గణపతి తల్లిదండ్రులను ఒకచోట సముచిత ఆసనంపై కూర్చుండబెట్టి వారిని పూజించి 7 సార్లు ప్రదక్షిణం చేశాడు. చేతులు జోడించి, మాతా పితలారా, నాకు వివాహం చేయండి అన్నాడు. ఆ మాటలకు పార్వతీ పరమేశ్వర్లు, కుమార, షణ్ముఖుడు భూప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు. నీవు కూడా వెంటనే వెళ్ళి భూప్రదక్షిణ చేసిరా, అప్పుడే వివాహం ఎవరికి ముందు చేయాలో నిర్ణయిస్తాం అన్నారు.
దానికి గణేశుడు నవ్వి, జనని జనకులారా, ఎవరైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేస్తాడో వాడు భూప్రదక్షిణ ఫలితాన్ని పొందుతాడని వేదాలు చెప్తూ ఉన్నాయి కదా. నేను మీ చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేశాను అన్నాడు. గజాననుడి మాటలకు సంతోషించిన పార్వతీ శంకరులు, కుమార, నీ మాటలు ధర్మబద్ధమైనవి. నీవు ధర్మాన్ని పాటించావు. సంకట పరిస్థితుల్లో ఎవరి బుద్ధి చురుగ్గా పనిచేస్తుందో వారి విజయాన్ని సాధిస్తారు. కళ్యాణమస్తు అని దీవించి గజాననుడి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో విశ్వరూప ప్రజాపతి సిద్ధి, బుద్ధి అనే తన 2 కుమార్తెలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. శివపార్వతులను దర్శించి తన కుమార్తెలను గణపతికి ఇచ్చి వివాహం చేయాలనే కోరికను తెలియపరిచాడు. శివపార్వతులు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. వారు గణేశుని వివాహం అందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరిపించారు. కొంతకాలానికి గజాననుడికి సిద్ధి అందు క్షేముడు, బుద్ధి అందు లాభుడు అను ప్రీతిపాత్రులైన 2 కుమారులు కలిగారు. స్కందుడు భూ ప్రదక్షిణ పూర్తి చేసుకుని తిరిగి వస్తూ ఉంటే దారిలో నారదుడు కలిసి, కుమార, నీ తల్లిదండ్రులు నీకు తీరని అన్యాయం చేశారు. నిన్ను భూ ప్రదక్షిణానికి పంపి ఇక్కడ వినాయకుడికి వివాహం చేశారు. అప్పుడే మీ సోదరుడికి 2 పిల్లలు కలిగారు. కన్న తల్లిదండ్రులే ఇటువంటి అన్యాయం చేస్తే నువ్వు ఇంకెవరికి మొరపెట్టుకుంటావు అని చెప్పి రెచ్చగొట్టాడు. స్కందుడు కైలాసానికి వచ్చి తల్లిదండ్రుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. శివపార్వతులు వినాయకుడి బుద్ధిబలంతో పోటీలో విజయం సాధించిన సంగతి కుమారస్వామికి వివరించారు. కానీ ఎన్ని విధాల సముదాయించినా కార్తికేయుని కోపం తగ్గలేదు. తల్లిదండ్రులపై అలిగాడు. గౌరీ శంకర్లకు నమస్కారం చేసి కైలాసం వదిలిపెట్టి దూరంగా క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉండిపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు కుమారస్వామి దర్శనం చేసుకున్న భక్తులకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. స్కందుడు లేకపోవటం కైలాసవాసులకు చాలా లోటుగా ఉంది. పార్వతీదేవి పుత్ర వియోగాన్ని భరించలేకపోయింది. అప్పుడు శివపార్వతులు క్రౌంచ పర్వతము అనగా శ్రీశైలము చేరుకున్నారు. అక్కడ శివుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిశాడు. పార్వతీదేవి భ్రమరాంబికగా అవతరించింది. వారిద్దరూ కూడా కుమారస్వామి కొరకు అక్కడే కొలువి ఉండిపోయారు. ఇది నచ్చని కుమారస్వామి 3 యోజనాలు దూరంగా వెళ్ళి స్థిరపడ్డాడు. కొడుకు పట్ల వ్యామోహం వదులుకోని కారణంగా ప్రతి అమావాస్య నాడు శంకరుడు, ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి వచ్చి కుమారస్వామిని చూసి వస్తూ ఉంటారు. ఈ గాథ చదివిన వారికి, విన్నవారికి పుణ్యాన్ని, కీర్తిని, జ్ఞానాన్ని, ఆయుర్దాయాన్ని మరియు ముక్తిని ఇస్తుంది. అలాగే ఈరోజు మంచి పని చేయాలనుకుంటే చాలు, ఎంతటి మంచి జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఒకానొక చిన్న పల్లెటూరు ఉండేది. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు ఒక ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లు పోదని, చెప్పిన ఫలితం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట విన్న ఓ పేద రైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిష్యుని దగ్గరికి వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇచ్చాడు. తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూశాడు జ్యోతిష్యుడు. ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం కనిపించటం వల్లనే. ఎంతటి నిజాన్నైనా చెప్పగలను, కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉన్నదని ఎలా చెప్పనని చింతించి ఎలాగో తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా, ఇవాళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి, రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చింతగా పరిశీలించి చెప్తాను అని అంటాడు జ్యోతిష్యుడు. జ్యోతిష్యునిపై మర్యాదతో ఆ పేద రైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో విషయం చెప్తాడు. కానీ మనసులో పాపం, పేద రైతు నేడు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే అని చింతిస్తాడు జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తూ ఉన్నాడు. దారిలోనే చీకటి పడింది. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిల వ్యవస్థలో శివుని ఆలయం కనిపించింది అతనికి.
అక్కడికి చేరుకుని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడతాడు రైతు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణి అని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, అలా పూర్తిగా కట్టిన శివాలయంలో అభిషేకాలు, పూజలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందని, శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకుంటూ ఉండగానే మండపం పైభాగంలో నుంచి నల్లని తాచుపాము అతనిని కాటువేయడానికి అతనిపై దూకబోతూ ఉంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటికి వచ్చేస్తాడు. రైతు బయటకు రాగానే మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. హమ్మయ్య, బ్రతికి పోయాననుకుని ఇంటికి చేరుకుంటాడా పేద రైతు. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకుని జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో ఎక్కడా తేడా లేదు, అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేద రైతుకు వివరించి జ్యోతిష్యుడు నిన్న ఏం జరిగిందో ఏది మర్చిపోక తెలియజేయమని రైతుకు చెప్తాడు. జరిగిందంతా కూడా వివరిస్తాడు పేద రైతు. మంచి చెయ్యాలని కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం. అందుకే అంటారు, అందరూ మంచిగా ఉండాలి, మంచివారి సంకల్పాలు మంచిగా ఉండాలి, మంచిని సంకల్పించే వారంతా బాగుండాలి అని. శివయ్య అనే ఒక వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవిని ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. ఓ తల్లి, నా కోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒక్కటి, ఈ సహాయం తప్ప నాకు ఇంకేమీ వద్దు. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడూ నిన్ను ఏ కోరిక కోరను. ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు. ఈ లోకంలో నాకు ఉన్న కష్టాలు ఇంకెవ్వరికీ లేవు. నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు. కానీ నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు. ఎందుకంటే నా కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ. నాకు ఇంకేమీ వద్దు, ఈ ఒక్క కోరిక తీర్చు అని శివయ్య ప్రతిరోజు లక్ష్మీదేవిని వేడుకునేవాడు. నెలల తరబడి శివయ్య అడుగుతున్న కోరిక లక్ష్మీదేవికి చేరింది. ఒకరోజు రాత్రి లక్ష్మీదేవి అతని కలలోనికి వచ్చి ఇలా చెప్పింది. శివయ్య, నువ్వు ప్రతిరోజు నాకు చెప్తున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నా. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చేయాలి. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా అని చెప్పింది. ఇక శివయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరునాడు ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాయటం మొదలుపెట్టాడు. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు. అతనికి ఉన్న కష్టాలన్నీ రాసేసరికి ముందుగా అనుకున్న ఒక కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి. ఆ కాగితాలను ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు శివయ్య. ఆనందంతో దేవాలయానికి వెళ్తున్న శివయ్యకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అదే దారిలో తన అలాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. అప్పుడే ఆ వ్యక్తికి అర్థమయ్యింది, నా ఒక్కడికే కాదు, నాతో పాటు లక్ష్మీదేవి వీరందరికీ కలలోకి వచ్చి నాకు చెప్పిందన్నమాట అని. అక్కడ ఉన్న మిగిలిన వారు పేపర్ల కట్టలన్నీ కూడా తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకుముందు తనతో పరిచయం ఉన్న వారందరూ కూడా ఆ కట్టలతో వచ్చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది. వీరందరికీ నాకన్నా మంచి బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కానీ తనకన్నా వారి దగ్గర ఉన్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ శివయ్యలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది.
ఈ అలజడి శివయ్యకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా పాకింది. అనుకున్న సమయం రానే వచ్చేసింది. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే లక్ష్మీదేవి అదృశ్యవాణిగా ఇలా చెప్పింది, మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కూడా కింద పెట్టండి అంది. చెప్పినట్టుగానే అందరూ వారి కట్టలన్నీ కూడా కింద పెట్టారు. అప్పుడు లక్ష్మీదేవి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న ఏదో ఒక కట్టను తీసుకోండి. మీరు కోరుకున్నట్లుగానే ఆ కట్టలో రాసి ఉన్న కష్టాలన్నీ మీకు బదిలీ చేయబడతాయి అని అంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడ ఉన్న వారంతా ఎవరి కట్టను వారు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు, కానీ మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. శివయ్య కూడా అదే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్లుగా ఉంది అక్కడి దృశ్యం. అక్కడ ఉన్న వారంతా ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో, అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడిపోతూ ఉన్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు. అప్పటి వరకు ఏదో మృత్యువు తరుముతున్నట్లుగా ఉన్నవారంతా తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. శివయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికీ స్పష్టంగా ఒక విషయం అయితే మాత్రం అర్థమయ్యింది. తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము. వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. ఆ ఊరు ప్రజలలో వచ్చిన మార్పును చూసి లక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించింది. అలాగే ఈరోజు ఒక సోమరిపోతు రైతుకు దేవుడు ఎలా గుణపాఠం చెప్పాడో తెలిపే ఈ కథను వింటే చాలు, జ్ఞాన వృద్ధి జరుగుతుంది, పేదరికం పోతుంది. రామాపురంలో రాజయ్య అనే ఒక రైతు ఒకడు ఉండేవాడు. అతను ఒట్టి సోమరిపోతు. ఏ పని చేయాలన్నా అతనికి బద్ధకం అడ్డు వచ్చేది. మిగతా రైతులందరూ కూడా కష్టపడి పని చేసుకుంటే రాజయ్య మాత్రం ఒళ్ళు కదలకుండా కూర్చొని, ఒరే ఎందుకురా అంత కష్టపడుతూ ఉంటారు, నన్ను చూడండిరా రాజాలా ఎలా ఉన్నానో, మీరేంట్రా ఇలాగా, అస్సలు సుఖపడటం తెలియదురా మీకు అని వాళ్లను ఎగతాళి చేసేవాడు. వాళ్ళెవ్వరూ ఇతని మాటల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. రాజయ్య 2 పనులు మట్టుకు క్రమం తప్పకుండా చేసేవాడు. అవేమిటంటే నిద్రపోవటము, తిండి తినటము. రాజయ్యకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు లెక్కలేనంత నిద్ర, చెప్పలేనంత ఆకలి ఇచ్చాడు. నిద్ర ఆకలి తీరాక గుర్తొచ్చినప్పుడల్లా రాజయ్య దేవుణ్ణి, దేవుడా ఇంత పని చేసుకోలేక కష్టపడుతూ ఉన్నాను, నాకొక్క సేవకుణ్ణి పంపించరాదా అని ప్రార్థించేవాడు. ఒకసారి రాజయ్యను చూసి దేవుడు వీడికి గుణపాఠం నేర్పించాలి అని అనుకున్నాడు. వెంటనే రాజయ్య ముందు ఒక సేవకుడిగా వచ్చి నిలబడ్డాడు. ఆ సేవకుడు రాజయ్యతో, అయ్యా నన్ను దేవుడు పంపించాడు, మీరు నా శక్తికి తగిన పని ఏది చెప్తే అది చెయ్యమన్నాడు, నాకు భోజనము వసతి మీరే ఇస్తారని చెప్పాడు అన్నాడు. ఓహో అట్లా చెప్పాడా, సరే మంచిది, మరైతే నాకు 2 ఎకరాల పొలం, బావి ఉన్నాయి, వాటిల్లో నీకు తోచిన పంటలు వెయ్యి, లాభంగా వ్యవసాయం చేయాలి సుమా అని సంతోషంగా అతనికి పని అప్పగించేశాడు రాజయ్య. అయితే ఆ సేవకుడు పొలంలో ఏ పంట వెయ్యలేదు. పైపెచ్చు రాజయ్య గట్టిగా ఏదైనా పని చెప్తే, ఇది నా శక్తికి మించిన పనండి, దేవుడు నా శక్తికి తగిన పని చెప్తే చేయమన్నాడు తప్ప శ్రమపడవని చెప్పలేదు అనటం మొదలెట్టాడు. వాడికి వంట చేసి పెట్టటము, వాడి అవసరాలు తీర్చటము, వాడి చేత పని చేయించటంతోటే రాజయ్యకు తల ప్రాణం తోకకు రాసాగింది. ఒకనాడు, ఇదిగో ఈ ఎద్దుల జతను తీసుకుని వెళ్ళి పొలం దున్ను అని సేవుడికి చెప్పి ఇంటికొచ్చేశాడు రాజయ్య. సేవకుడు పొలం దున్నుతూ ఉంటే అతనికి 2 లంకె బిందెలు దొరికాయట. కానీ అతను వాటిని రాజయ్యకు ఇవ్వకుండా తనే దాచేసుకున్నాడు. అయితే ప్రక్క పొలంలో దున్నుతున్న రైతు ఆ సంగతిని గమనించి చెప్తే రాజయ్య సేవకుడిని నిలదీశాడు. అవును దొరికాయి, అయితే ఏంటంట అన్నాడు ఆ సేవకుడు దురుసుగా. నా పొలంలో దొరికితే అవి నావి అన్నాడు రాజయ్య. నాకు ఆ సంగతి తెలీదు, నాకు దొరికినవన్నీ నావే, అసలు పనిచేస్తున్నది నేను, కూర్చుని తినేది మీరు, ఇది ఎలా కుదురుతుందండి, అయినా ముందు నాకు ఆకలేస్తున్నది, ఊరకే తగువులాడటం మాని అన్నం పెట్టండి అన్నాడు సేవకుడు.
మర్యాదగా నా బిందెలు నాకు ఇవ్వకపోతే కొత్వాలు దగ్గర ఫిర్యాదు చేస్తాను జాగ్రత్త అని బెదిరించాడు రాజయ్య. అవి మా లోకంలో నడవవండి, అయినా ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. భూమిలో దొరికినవి రాజుకు చెందుతాయని చెప్పి వాటిని రాజుగారికి అప్పజెప్తాను అన్నాడు సేవకుడు. దేవుడా, నాకు ఇలాంటి సేవకుణ్ణి పంపించావేమి, వీడిని తీసుకుని పో అని మొత్తుకున్నాడు రాజయ్య. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, మరి నువ్వేగా సేవకుడు కావాలి అని ఒకటే వేధించింది అన్నాడు. దానికి ఇట్లాంటి వాడినా నాకిచ్చేది అన్నాడు రాజయ్య. చూడు రాజయ్య, మనుషులన్నాక ఎవరి ప్రవృత్తులు వాళ్లకు ఉంటాయి. పనిచేసే వాళ్లే గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళు వాళ్లతో సర్దుకుపోతూ ఉండాలి. అయితే నీకు అక్కర్లేకపోతే నువ్వు సేవకుణ్ణి పెట్టుకోకు అన్నాడు దేవుడు. నాకు అక్కర్లేదు అని రాజయ్య అనగానే సేవకుడు కాస్త మాయమైపోయాడు. లంకె బిందెలు అతనితో పాటే మాయం. రాజయ్య మళ్ళీ మొత్తుకున్నాడు. అప్పుడు దేవుడు నవ్వి, రాజయ్య, ఇదిగో ఈ చీమల్ని చూడు, ఎంత కష్టపడి తమ ఆహారాన్ని తాము సంపాదించుకుంటూ ఉన్నాయో. కష్టపడితేనే ఫలితం, లేకుంటే ఏమీ లేదు. అక్కడ చూడు, పిల్లలు ఎంత శ్రమపడి చెట్ల మీద పండ్లను కోసుకుంటున్నారో. పండ్లు వాళ్ళ దగ్గరికి వచ్చి రాలిపడాలంటే సరిపడదు కదా మరి. ఊరికే వచ్చిన సేవకులతో పని చేయించుకుని హాయిగా బ్రతకాలనుకోవటం తప్పు. నీ శ్రమకు తగిన పని నువ్వు చేయటమే సరైనది అని దేవుడు మాయమైపోయాడు. బుద్ధి వచ్చింది, ఇక నుండి బాగా పనిచేస్తాను స్వామి అని లెంపలేసుకున్నాడు రాజయ్య. అటు తర్వాత రాజయ్య మిగిలిన రైతుల్లాగా కష్టపడి పనిచేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక సోమరిపోతు రాజయ్య లేడు. అతనికి ఇప్పుడు శ్రమజీవి రాజయ్య అని మంచి గుర్తింపే వచ్చింది. ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తటం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు కలిసి సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు, తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానసపుత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారదుడు ముగురమ్మలను చూసి నమస్కరించాడు. ముగురమ్మలు సైతం నారదుణ్ణి ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. అమ్మ మాతలారా, త్రిమూర్తులకు భార్యలైన మీరు ముగ్గురు సకలలోక వాసులచే స్తుతింపబడుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్తాడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగురమ్మలు చిరునవ్వు నవ్వుకుని, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నీవు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళు. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. నారదుడు కూడా సరే అన్నాడు. ముందు సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పమని సరస్వతీదేవి నారదుడికి చెప్పి భూలోకానికి పంపుతుంది. నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడు బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు, వాడితో నా ప్రాణం విసిగిపోతుంది, పశువులను మేపాల్సిందిగా పంపేశాను, వెళ్ళి చూడమంటాడు. నారదుడు విషయం తెలుసుకుని
బాలుడి దగ్గరకు వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుణ్ణి ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. అలా సముద్రంలో స్నానం చేసి శుచియే వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు నారదుడు. ఆ మంత్రాన్ని 108 సార్లు పఠించిన తరువాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగురమ్మల దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు. ఇక అప్పుడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఒక ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఒక ఆవిడ ఇంటి గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం చూసుకున్నప్పుడు నేను చెప్పే ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవటంతో ఆత్మహత్య ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవటంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లుగా గమనిస్తాడు. ఆమెకు కూడా ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని నారదు ఉపదేశిస్తాడు. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అవుతుంది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగురమ్మలకు చేరవేశాడు. ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుణ్ణి గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద దంపతుడిని కలవమంటుంది. ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదుడికి ఇవ్వబోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంటుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటూ ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉపదేశించి 108 సార్లు జపించమని చెప్తాడు. ఆ తరువాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగురమ్మలను దర్శించుకుంటాడు. అమ్మలారా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురు శక్తుల్లో ఎటువంటి తేడాలు ఉండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యము, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనము, సౌభాగ్యము, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి. శ్రీలక్ష్మిలోని, శ్రీ సరస్వతిలోని, శ్రీ శక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్ర సృష్టి జరిగింది. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాళ్లకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గుణవంతుడు, 10 మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కొడుకులకు పెళ్లి చేస్తాడు. ఆ వ్యాపారి తన భార్యతో, తన కొడుకు, కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు. ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది. అందరూ ఒకే ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటము, వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది. ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి. వ్యాపారి ఇది వరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు. అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది. కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు. లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది. నాయన, నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను. ఇక నేను మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది. ఆ మాటలు విని వ్యాపారి
చాలా బాధపడుతూ ఉన్నాడు. తల్లి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి? మీకు తెలుసు కదా, మీరు నా ఇంటిలో ఉండటం వల్లనే నన్ను 10 మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను. నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను. అప్పుడు నేను ఎవరికీ సహాయం కూడా చేయలేను. ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. తల్లి, దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రాధేయపడతారు. లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది. చూడు నాయనా, నేను గత 25 సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చంచలమైన దానిని. ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది. దానికి వ్యాపారి, తల్లి, నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు. నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు? చూడు నాయనా, నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం. కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది లక్ష్మీదేవి. అందుకు వ్యాపారి, నాకు ఏం వరం వద్దు, నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు. దానికి లక్ష్మీదేవి, అలా కాదు, నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడివి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు. ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా. మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా. కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది. వ్యాపారి చాలా బాధపడతాడు. తల్లి, నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు. తల్లి, నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్ళీ రా. ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి, చూడు నాయనా, నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి గట్టిగా, తల్లి, నన్ను వదిలి వెళ్ళకు అని అరుస్తూ నిద్రలేస్తాడు. వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి. తన పక్కన తన భార్య కంగారు పడుతూ, ఏమయ్యింది, ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది. వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది. వ్యాపారి మళ్ళీ నిద్రలోనికి వెళ్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కలలో జరిగిందంతా కూడా చెప్తాడు. వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో, త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు. వ్యాపారి భార్యతో, ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు. అందుకు వ్యాపారి భార్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నాకంటూ ఎలాంటి కోరికలు లేవు. మీరు ఒక పని చేయండి. మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి. అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది. వ్యాపారి ముందుగా మొదటి కోడలి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి నీకు కలలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు. దానికి ఆమె, మామయ్య గారు, ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది. అలా కాదు, ఏదైనా ఒక్కటే వరం కోరుకోవాలి అని అంటాడు. దానికి పెద్ద కోడలు కొంచెం సేపు ఆలోచించి, మామయ్య గారు, నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను. తరతరాలకు సరిపడా బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది. తర్వాత వ్యాపారి రెండవ కోడలి దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలిని అడిగిన విధంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు, వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది. వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది. తర్వాత మూడవ కోడలిని అదే ప్రశ్న అడిగితే ఆమె, మామయ్య గారు, నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటారు. మన ఊరిలోని పంట చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది. ఇక చివరిగా నాలుగవ కోడలి దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె, మామయ్య గారు, నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక్క కోరికను కోరతాను. మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని.
మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది. వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు. వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదొంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు. రెండవ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి. దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. మూడవ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు. దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము. ఈ ముగ్గురు కోడళ్ళు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో ఒక రోజు పేదరికం అనుభవిస్తాం. వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి. అందుకే నాలుగో కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది. మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి, అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కలలో కనిపిస్తుంది. వ్యాపారి తల్లికి నమస్కరించి, తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు, నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు, కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు. లక్ష్మీదేవి, చూడు నాయనా, నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు, ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది. మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి. నా పిల్లలు కోడళ్ళు నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు. లక్ష్మీదేవి, సరే నాయనా, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది, నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది. అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి, అదేంటి తల్లి, నువ్వు వెళ్ళిపోతానన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఏమయ్యింది అని అడుగుతాడు. అందుకు లక్ష్మీదేవి, చూడు నాయనా, గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది, గొడవలు పెరిగాయి. ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో, ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను. ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది. వ్యాపారి, తల్లి, ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు, నన్ను క్షమించు అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నాయన, నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి. కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను. నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను. ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను, కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను. ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్నా మద్యం తాగినా నేను ఆ ఇంటిలో ఉండను. నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి, ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది. వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము, ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరమంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్య యోగం పడుతుంది. ఇక మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. తిరిగిలేని రాజయోగం పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.